చురుకుగా సాగుతున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రజల ఆదరణ విశేషంగా బీజేపీ వైపు లభిస్తుందని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి వెల్లడి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రం రైల్వే స్టేషన్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జాతీయ బీజేపీ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్జీ హాజరైనారు. పండిత్ దీన్ దయాళ్ 108వ జయంతి సందర్భంగా బీజేపీ జాతీయ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ ఆధ్వర్యంలో బీజేపీ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించగా ఘనంగా స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు కులాచారి దినేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ అంటే దేశానికి రక్షగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఎక్కడికి వెళ్ళినా బీజేపీ సభ్యత్వ నమోదు కోసం ప్రతి కుటుంబం నుండి విశేష ఆదరణ లభించి సభ్యులుగా చేరుతున్నారన్నారు. భారత ప్రధాని నాయకత్వాన్ని సమర్థించి నరేంద్ర మోడీ భారతదేశం పటిష్టతను కాపాడి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నారని అన్నారు. పండిత్ దీన్ దయాళ్ 108 జయంతి సందర్భంగా భారతదేశంలోని అన్ని బీజేపీ శ్రేణులు రాష్ట్రాల్లో ప్రతి బూత్ లెవెల్లో 100కు మించి సభ్యత్వ నమోదు చేస్తున్నామన్నారు. జాతీయ సంఘటన మహామంత్రి చంద్రశేఖర్ నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథిగా వచ్చారని తెలిపారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి 108వ జయంతి సందర్భంగా భారతదేశంలోని ప్రతి పోలింగ్ బూత్లో వాజ్పేయి గారో, అద్వానీ గారో, లేకపోతే మోడీ గారో ఇలాంటి పేర్లు గుర్తుండే అవకాశం ఉంది. కానీ ఈ దేశంలో జనసంఘ్ పేరు మీద 1951లోనే ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలకు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారేమో అఖండ భారతదేశం ఉండాలని చెప్పి, అలాగే దీన్ దయాళ్ గారు ఈ దేశంలో అణగారిన వర్గాలు అంత్యోదయ అని చెప్పి ఈరోజు పెన్షన్లు కానీ, రేషన్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, లేకపోతే దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, ఇంకేమైనా బంధులు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు చూడండి. 1951లోనే ఈ దేశంలో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో చిట్ట చివరి వ్యక్తి, అంత్యోదయగా చిట్ట చివరి వ్యక్తికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ 2 సిద్ధాంతాల్లో, ఒకటేమో దేశం అఖండంగా ఉండాలి, రెండో సిద్ధాంతం చిట్ట చివరి వ్యక్తికి. అలాంటి వ్యక్తి గౌరవనీయులు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క 108వ జయంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పోలింగ్ బూత్ లో 100 మందిని భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని రెండింటి గురించి చెప్పడం, వారిని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 1200 బూతులలో ఉదయం నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అట్టి కార్యక్రమంలో సంఘటన మహామంత్రి గారు చంద్రశేఖర్జీ గారు ఆకస్మికంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ తనిఖీ అంటే రావడం జరిగింది. మెంబర్షిప్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీన్ దయాళ్ గారి చిత్రపటానికి వారు పూలమాలలు వేయడం జరిగింది. అలాగే ఇక్కడ రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి హెడ్ క్వార్టర్ నడిపల్లి గ్రామ పంచాయతీలోని 105వ బూతు, 106వ బూతు, 107వ బూతు, 108వ బూతులో వారు కొంతమంది కుటుంబ సభ్యుల్ని, కొంతమంది వ్యాపారస్తుల్ని కలిసి భారతీయ జనతా పార్టీలో చేరే విధంగా వారు చర్య తీసుకోవడం, వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి యావత్తున్న భారతీయులందరికీ, ఇందూరు ప్రజలందరికీ కూడా, రూరల్ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే మన పిల్లల భవిష్యత్తు మంచి కోసం. ఈ పార్టీ మెంబర్షిప్ అంటే దేశం సురక్షితంగా ఉండే విధంగా. ఈ పార్టీ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ అంటే మనము నిశ్చితంగా ఇంట్లో ₹1,00,000 ఉండని, ₹1,00,00,000 ఉండని, 100 కోట్లు ఉన్నది, మన జీవితం సురక్షితంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇంకొక 10-15 రోజుల సమయం ఉంది. ఆ సమయాన్ని ఉద్దేశించుకొని మీరు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసి భారత్ మాతాకి